హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి టాపిక్ వైజ్గా ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయనేది ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాము. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం. 25 ప్రీవియస్ పేపర్స్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 30,000 బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని అందిస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో 10 to 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు సపరేట్గా కావాలి అంటే 30,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు. ఇది 199 రూపీస్ కోర్సు. లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్గా తీసుకోవచ్చు. 99 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది, అందులో మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్తో పాటు ఇతర టాపిక్స్ నుంచి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో వస్తాయనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది గ్రేటర్ ది డిమాండ్ డాష్ ది ప్రైస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి డిమాండ్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రైస్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ఓకే, ఆబ్వియస్గా పెరుగుతుంది. సో ఒక పర్టికులర్ వస్తువుకి బాగా డిమాండ్ ఉన్నప్పుడు ఆ డిమాండ్ని ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఆ డిమాండ్ని క్యాష్ చేసుకోవడం కోసం దాని యొక్క ప్రైస్ అనేది పెంచడం జరుగుతుంది. కాబట్టి ది గ్రేటర్ ది డిమాండ్ ది హయ్యర్ ది ప్రైస్ అని చెప్పేసి మనం ఇక్కడ ఇచ్చినటువంటి బ్లాంక్లో పెట్టాల్సి ఉంటుంది. సో ది హయ్యర్ అనేటువంటి ఈ యొక్క ఆప్షన్ని మనం ఇక్కడ బ్లాంక్లో మనం ఫిల్ అనేది చేయాలన్నమాట. కాబట్టి ది గ్రేటర్ ది డిమాండ్ ది హయ్యర్ ది ప్రైస్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ కాబట్టి ఆప్షన్స్ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రిన్స్ ఫిలిప్ హ్యాడ్ టు చూస్ మ్యారీ ది ఉమెన్ హీ లవ్డ్ అండ్ డాష్ ఈజ్ రైట్ టు ది థ్రోన్ ఆర్ మ్యారీ లేడీ ఫియోనా అండ్ ఇన్హెరిట్ ది క్రౌన్ అని చెప్పేసి ఇచ్చారు. సో యువరాజు ఫిలిప్ అనేటువంటి అతనికి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, లేదా ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఒక ఫియోనా అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని సో తను ఆ యొక్క క్రౌన్ని ధరించి, ఓకే, ఇన్హెరిట్ అంటే తనకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆ క్రౌన్ ఏదైతే ఉందో అంటే ఆ కిరీటం ఏదైతే ఉందో అది ధరించి అతను రాజు అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఏమన్నాడు, నువ్వు ఫియోనా అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు రాజు అవుతావు. ఓకే, నువ్వు ఆ క్రౌన్ని ధరించి రాజు అవుతావు. లేదు అంటే ఇక్కడ నువ్వు ఇష్టపడినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు నీకున్నటువంటి ఆ థ్రోన్ని, ఆ సింహాసనాన్ని, నీ యొక్క హక్కుగా రావాల్సినటువంటి సింహాసనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ కండిషన్స్ పెట్టినట్లుగా మనకి ఈ స్టేట్మెంట్ చదివితే అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అతను లవ్ చేసినటువంటి అమ్మాయిని కనుక పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తనకి హక్కుగా రావాల్సినటువంటి ఆ యొక్క సింహాసనం ఏదైతే ఉందో తను దాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది అన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అబ్డికేట్ అన్నాడు. అబ్డికేట్ అంటే త్యాగం చేయడం లేదా త్యజించడం. ఓకే, త్యజించు అని తెలుగులో అంటారు, లేదా త్యాగం చేయడం అంటే వదులుకోవడం అనమాట. సో ఆ ఇష్టపడినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తను ఆ యొక్క సింహాసనాన్ని వదులుకోవాలి, లైక్ బాహుబలి సినిమాలో లాగా అనమాట. సో లేదు అంటే ఫియోనా అనేటువంటి అమ్మాయిని, వాళ్ళు చూపించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక్కడ తనకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఒక క్రౌన్ ఏదైతే ఉంటుందో, ఆ కిరీటం ఏదైతే ఉంటుందో అది పెట్టి అతన్ని రాజుగా చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ పెట్టారు. ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఈ విధంగా క్వశ్చన్. సో ఇక్కడ అబ్డికేట్ అంటే
త్యాగం చేయడం లేదా త్యజించడం అనమాట. సో ఏదైతే మనకు రావాల్సింది ఉంటుందో దాన్ని ఇంకొకరి కోసం మనం వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అబ్డికేట్ అని చెప్పేసి అంటాము. కాబట్టి అబ్డికేట్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి మీరు, టు అబ్డికేట్ మీన్స్ టు ఫార్మల్లీ రిలింక్విష్ ఆర్ సరెండర్ పవర్, ఆఫీస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో తనకి రావాల్సినటువంటి బాధ్యత కానీ లేకపోతే తన యొక్క ఒక హక్కు కానీ లేకపోతే పవర్ కానీ ఇవన్నీ కూడా వదులుకోవడం అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ బట్టి అబ్డికేట్ అంటే. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఏ వెరీ పాపులర్ పర్సన్ హీ కెన్ హార్డ్లీ ఎంజాయ్ ఎనీ ప్రైవసీ. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే హార్డ్లీ అన్నాడు. హార్డ్లీ అంటే చాలా తక్కువ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి బాగా పాపులర్ పర్సన్స్ ఉంటారు కదా, మనకి హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ పొలిటీషియన్స్, బాగా ఫేమస్ పొలిటీషియన్స్ కానీ, సో వీళ్ళు బయటికి సమాజంలోనికి వస్తే వాళ్ళకంటే ఒక ప్రైవసీ అనేది ఉండదు. సో వాళ్ళు వారి యొక్క లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు బయటకు వచ్చి. ఎందుకంటే వారిని అభిమానించేటువంటి వాళ్ళు దగ్గరకు వచ్చేసి సెల్ఫీలు అడగడము లేకపోతే వారి యొక్క పర్సనల్ లైఫ్ గురించి వారిని ఇబ్బంది పడేలాగా చేయడము చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి డాష్ ఏ వెరీ పాపులర్ పర్సన్ హీ కెన్ హార్డ్లీ ఎంజాయ్ ఎనీ ప్రైవసీ అని చెప్పేసి ఇచ్చారు. సో వాళ్ళకంటే ఒక ప్రైవసీ అనేది ఉండదు బాగా పాపులర్ పర్సన్ అయినప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి డాష్ అని చెప్పేసి ఇచ్చాడు. ఈ డాష్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది పెట్టాలి? ఇక్కడ అతను ఎవరైతే ఉన్నాడో పాపులర్ పర్సన్, అతను ఇక్కడ మనకి బీన్ అనేది వస్తుందన్నమాట. సో బీన్ ఏ వెరీ పాపులర్ పర్సన్. సో ఇప్పటి వరకు తను పాపులర్ పర్సన్ అయి ఉండడం వల్ల సో తను తన యొక్క ప్రైవసీని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. సో ఎంజాయ్ చేయడం అనేది చాలా తక్కువ అనేది మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ బీన్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ దానికి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది క్రిమినల్ చేంజ్డ్ హిస్ నేమ్ టు యాన్ డాష్ ఇన్ ఆర్డర్ టు ఎల్యూడ్ ది పోలీస్. ఓకే, సో ఎల్యూడ్ అంటే ఇక్కడ తప్పించుకొని పారిపోవడం కోసం అనమాట. సో క్రిమినల్ ఎవరైతే ఉన్నాడో అతను తన యొక్క పేరుని మార్చుకున్నాడు. ఓకే, సో తన యొక్క పేరుని మార్చుకున్నప్పుడు మనం ఏమంటాం? అతనికి 2-3 పేర్లు ఉన్నప్పుడు అలియాస్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ అలియాస్ అని చెప్పేసి ఉంది చూడండి. సో ది క్రిమినల్ చేంజ్డ్ హిస్ నేమ్ టు యాన్ అలియాస్ ఇన్ ఆర్డర్ టు ఎల్యూడ్ ది పోలీస్. ఎల్యూడ్ ది పోలీస్ అంటే పోలీస్ని బోల్తా కొట్టించి తప్పించుకొని తిరగడానికి తన యొక్క పేరుని మార్చుకొని ఉన్నాడనమాట. సో ఇక్కడ అలియాస్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆప్షన్. సో ఆప్షన్ బి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ది ఫ్యామిలీ డాష్ ఇట్స్ పొలిటికల్ కనెక్షన్స్ టు ఎంగేజ్ ఇన్ వైడ్ స్ప్రెడ్ కరప్షన్ అండ్ బ్రైబరీ, క్యాప్చర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అండ్ మిస్అప్రోప్రియేట్ స్టేట్ అసెట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబం వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ కనెక్షన్స్ని ఉపయోగించుకొని ఆ పరపతితో కరప్షన్కి బ్రైబరీకి పాల్పడుతూ, ఓకే, లంచాలు తీసుకుంటూ కరప్షన్ చేస్తూ, అలాగే కొన్ని మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ స్టేట్ అసెట్స్, ఓకే, అవినీతి చేయడం ద్వారా వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో సో వాటిని గవర్నమెంట్ నుంచి పొందినటువంటి కాంట్రాక్ట్స్ ద్వారా వాళ్ళు వాటిని పెంచుకోవడం జరిగిందనమాట, ఆస్తుల్ని పెంచుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఈ ఫ్యామిలీ ఏం చేసింది? పొలిటికల్ కనెక్షన్స్ని కలిగి ఉంది. పొలిటికల్ కనెక్షన్స్ని కలిగి ఉన్నప్పుడు వారికంటూ ఒక పరపతి అనేది ఉంటుంది కదా. సో ఆ పరపతిని యూజ్ చేసి, ఆ పవర్ని యూజ్ చేసి వాళ్ళు ఈ బ్రైబరీకి అలాగే కరప్షన్ చేస్తూ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా చేజెక్కించుకుంటూ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్ని వాళ్ళు పెంచుకుంటున్నారనమాట. ఓకే, అవినీతి చేయడం ద్వారా వచ్చినటువంటి డబ్బుని, ఆస్తుల్ని పెంచుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, లేవరేజ్డ్ అంటే ఇక్కడ మనకి పరపతి అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇచ్చినటువంటి బ్లాంక్లో మనకి ఈ ఆప్షన్ ఈ అనేది కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి వర్డ్. కాబట్టి ది ఫ్యామిలీ లేవరేజ్డ్ ఇట్స్ పొలిటికల్ కనెక్షన్స్ టు ఎంగేజ్ ఇన్ వైడ్ స్ప్రెడ్ కరప్షన్ అండ్ బ్రైబరీ, క్యాప్చర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అండ్ మిస్అప్రోప్రియేషన్ స్టేట్ అసెట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి లేవరేజ్డ్ అనేది పరపతిని ఉపయోగించుకోవడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, మీనింగ్ వచ్చేసి లేనియంట్లీ, నాట్ సివియర్ ఆర్ స్ట్రాంగ్. ఇక్కడ మనకి లేనియంట్లీ అని చెప్పేసి ఇచ్చాడు కదా. సో ఈ లేనియంట్లీ అనే దానికి సంబంధించింది అనమాట. లేనియంట్లీ అంటే నాట్ సివియర్ లేదా స్ట్రాంగ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇంకా ఇంటర్నమెంట్ అంటేనేమో కన్ఫైన్మెంట్ డ్యూరింగ్ వార్ టైం. కన్ఫైన్మెంట్ అంటే ఎక్కడైనా ఒక క్లోజ్డ్ రూమ్లో దాక్కొని ఉండడం అనమాట. తర్వాత రబ్బిష్డ్ అంటేనేమో క్రిటిసైజ్ సమ్వన్ సివియర్లీ. ఓకే, ఎవరినైనా మనం క్రిటిసైజ్ చేసినప్పుడు చాలా సీరియస్గా, ఇక్కడ రబ్బిష్డ్ అని చెప్పేసి అంటాం. ఇంకా రోల్డ్ అవుట్ అంటేనేమో టు వెల్కమ్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. ఎవరినైనా మనం వెల్కమ్ చేసినప్పుడు, ఆహ్వానించినప్పుడు రోల్డ్ అవుట్ అని చెప్పేసి అంటారు.
ఇంకా లేవరేజ్డ్ అంటే టు యూజ్ సంథింగ్ టు మ్యాక్సిమం అడ్వాంటేజ్. ఓకే, సో ఉన్నటువంటి యొక్క పొలిటికల్ కనెక్షన్స్ని యూజ్ చేసుకొని ఆ పరపతితో ఎక్కువ అడ్వాంటేజ్ పొందడాన్ని ఇక్కడ లేవరేజ్డ్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్కి ఈ లేవరేజ్డ్ అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ది సెంటెన్స్ కన్వేస్ యూజ్ ఆఫ్ ది పొలిటికల్ కనెక్షన్స్ టు గ్రో ఆర్ మేక్ అడ్వాంటేజెస్ ఇన్ బ్రైబరీ, కరప్షన్ ఎట్సెట్రా. లేవరేజ్డ్ ఇన్ ది ఆప్షన్స్ డినోట్స్ ది సేమ్ టు యూజ్ సంథింగ్ ఫర్ మేకింగ్ అడ్వాంటేజ్. ఓకే, సో మనకి ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ని బట్టి చూసుకున్నట్లయితే పొలిటికల్ కనెక్షన్స్ని యూజ్ చేసి వాళ్ళు బ్రైబరీని, కరప్షన్ని చేసుకుని ఆస్తుల్ని పెంచుకొని మ్యాక్సిమం అడ్వాంటేజ్ పొందుతున్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ వాళ్ళు. సో ఇక్కడ మనం లేవరేజ్డ్ అనేటువంటి పదాన్ని వాడడానికి అది కరెక్ట్గా ఫిట్ అయ్యేటువంటి వర్డ్ అని చెప్పేసి అంటున్నాడు. సో తర్వాత చూడండి ఎర్రర్ కరెక్షన్స్ అండి. సో ఎర్రర్ కరెక్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా మనకి కొన్ని అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి వాటిని డివైడ్ చేస్తాడనమాట పార్ట్లుగా. ఏ పార్ట్లో మీకు గ్రామటికల్ ఎర్రర్ ఉందనేది మీరు కనుక్కోవాలి. సో ఇక్కడ ఎటువంటి ఎర్రర్ లేకపోతే మీరు నో ఎర్రర్ అని చెప్పేసి పెట్టాలన్నమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, అకార్డింగ్ టు వన్ సర్వే ఓన్లీ దోస్ ఫారెస్ట్స్ విచ్ వర్ నాట్ అండర్ విలేజ్ మేనేజ్మెంట్ సరౌండెడ్ ఫ్రమ్ ఫైర్స్ రీసెంట్లీ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సక్కమ్ముడ్ ఫ్రమ్ ఫైర్స్ రీసెంట్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఒక సర్వే ప్రకారం ఒక గ్రామ ఆధ్వర్యంలో లేనటువంటి ఆ యొక్క అడవులు ఏవైతే ఉన్నాయో సో అవి రీసెంట్గా కాలిపోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ప్రీపోజిషనల్ ఎర్రర్ అయితే ఉందండి. ఓకే, మనకి ప్రీపోజిషనల్ ఎర్రర్ అయితే ఉంది. సో అదేంటనేది చూస్తే అకార్డింగ్ టు వన్ సర్వే ఓన్లీ దోస్ ఫారెస్ట్ విచ్ వర్ నాట్ అండర్ విలేజ్ మేనేజ్మెంట్ సక్కమ్డ్ ఫ్రమ్ కాదు, సక్కమ్డ్ టు. ఓకే, TO2 అనేది రావాలి. సక్కమ్డ్ షుడ్ బి ఫాలోడ్ బై 2 అనమాట. కాబట్టి సక్కమ్డ్ 2 అనేది రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్రమ్ ప్లేస్లో మీరు 2 అనేది యూజ్ చేయాలి. సో సక్కమ్డ్ 2 ఫైర్స్ రీసెంట్లీ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇది P స్టేట్మెంటు, ఇది Q స్టేట్మెంటు, ఇది R స్టేట్మెంటు, ఇది మొత్తం R స్టేట్మెంటే. కాబట్టి ఇది R కిందకు వస్తుంది. కాబట్టి ఆప్షన్స్ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో మనకి Rలో ఎర్రర్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఇది ప్రీపోజిషన్ రిలేటెడ్ ఎర్రర్. సో సక్కమ్డ్ 2 ఫైర్స్ రీసెంట్లీ ఇస్ ద రైట్ యూసేజ్. సో ఇక్కడ ఫ్రమ్ ప్లేస్లో 2 అనేది యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, లుక్ ఎట్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ డూ లైక్ ఐ డూ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనం రీసెంట్గా ఒక వీడియోలో కూడా సేమ్ క్వశ్చన్నే సాల్వ్ చేయడం జరిగింది. సో లుక్ ఎట్ వాట్ అన్నాడు, ఇందులో మనకి ఎటువంటి ఎర్రర్ లేదు. ఐఆమ్ డూయింగ్ అన్నాడు. సో ఇక్కడ మనకి అండ్ డూ లైక్ ఐ డూ అన్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో రాంగ్ పార్ట్ ఇది యాక్చువల్గా. సో ఇక్కడ చూసుకుంటే రాంగ్ కాబట్టి ఇది ఆప్షన్ సిలో మనకి ఎర్రర్ అయితే ఉంది. ఓకే, దానికి సంబంధించింది చూస్తే హియర్ అండ్ డూ వాట్ ఆర్ యాజ్ ఐ డూ అనేది మీరు ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, అండ్ డూ వాట్ లేదా యాజ్ ఐ డూ అనేది మీరు ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి అండ్ డూ లైక్ ఐ డూ అన్నాడు కాబట్టి అందులో మనకి ఎర్రర్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవ్రీ హౌస్ షుడ్ హ్యావ్ ది డివైజ్ యాజ్ ఇట్ ప్రొటెక్ట్స్ పీపుల్ ఫ్రమ్ ఏ కామన్ హౌస్ హోల్డ్ డిజాస్టర్. సో సాధారణంగా ప్రతి ఇంటికి జరిగేటువంటి డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు ఇల్లు కాలిపోవడం కానీ అలాంటి వాటికి సంబంధించి ఆ కామన్ హౌస్ హోల్డ్స్కి జరిగేటువంటి డిజాస్టర్స్ నుంచి ప్రజలు రక్షించడానికి ప్రతి ఒక్క ఇంట్లో ఓకే ఒక డివైస్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఆ డివైస్ ఏంటనేది అనవసరం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడు. సో ఎవ్రీ హౌస్ షుడ్ అన్నాడు, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. హ్యావ్ ది డివైస్ యాజ్ ఇట్ అన్నాడు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ప్రొటెక్ట్స్ పీపుల్ ఫ్రమ్ ఏ అని చెప్పేసి ఇచ్చాడు, ఇది కరెక్ట్గానే ఉంది. కామన్ హౌస్ హోల్డ్ డిజాస్టర్ అన్నాడు. సో కంప్లీట్ సెంటెన్స్ మనకి కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది నో ఎర్రర్ అనమాట. కాబట్టి నో ఎర్రర్ అని వచ్చినప్పుడు మీరు ఆప్షన్ అనేది పెట్టాలి. సో మనకి 5 ఆప్షన్స్ ఇవ్వడు, 4 ఇస్తాడు. ఓకే, సో ఈ క్వశ్చన్కి 5 ఉన్నాయనుకోండి, ఏదైనా ఒకటే మనకి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వర్ ఐ ది ప్రెసిడెంట్ ఐ వుడ్ అవార్డ్ యూ ఏ టైటిల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఒకవేళ నేనే కనుక ప్రెసిడెంట్ అయి ఉన్నట్లయితే నేను నీకు ఆ టైటిల్ని ఇచ్చి ఉండేవాడిని అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇందులో కూడా మనకి ఎటువంటి ఎర్రర్ అయితే లేదండి. సో వర్ అన్నాడు, అలాగే ఇక్కడ వుడ్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ మనకి కరెక్ట్గా సెంటెన్స్ అనేది కరెక్ట్గానే ఉంది. సో గతం గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే, ఒకవేళ నేను ఆ టైంలో ప్రెసిడెంట్ అయి ఉంటే ఆ టైటిల్ నీకే ఇచ్చేవాడిని, ఆ అవార్డు నీకే ఇచ్చేవాడిని అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి సో వర్ ఐ ది ప్రెసిడెంట్ ఐ వుడ్ అవార్డ్ యూ ఏ టైటిల్ అనేది రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ద జాబ్ ఫర్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ది విలేజ్ వెల్ ఈజ్ యూజువల్లీ క్యారీడ్ అవుట్ బై ది ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, సో విలేజ్లో ఉన్నటువంటి ఆ వెల్ ఏదైతే ఉందో, అంటే నుయ్యి ఏదైతే ఉందో ఆ నుయ్యి నుంచి ఆ ఉమెన్ మరియు యంగ్ గర్ల్స్, ఓకే, మహిళలు మరియు యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క డ్యూటీ ఏంటంటే అక్కడ నుంచి ఆ నుయ్యిలో నుంచి నీళ్లు తోడుకొని రావడమే వారి యొక్క డ్యూటీ అనమాట. సో ఇక్కడ మనకి ప్రీపోజిషనల్ ఎర్రర్ అయితే ఉంది ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ పార్ట్లో. ది జాబ్ ఫర్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ ది జాబ్ ఫర్ అనేది రాదు. సో ఇక్కడ మీరు ఫర్ ప్లేస్లో ఆఫ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ప్లేస్లో ఆఫ్ అనేది యూజ్ చేయాలి కాబట్టి ది జాబ్ ఆఫ్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ది విలేజ్ వెల్ ఈజ్ యూజువల్లీ క్యారీడ్ అవుట్ బై ది ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్ అనేది రైట్ స్టేట్మెంట్ అనమాట. కాబట్టి ఆఫ్ ఫర్ ప్లేస్లో ఆఫ్ అనేది యూజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఎర్రర్ అయితే ఉంది. సో ఇది ప్రీపోజిషనల్ ఎర్రర్. సో ఇప్పుడు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే చూద్దాం. సో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూసుకుంటే దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ఏ ఫ్రీ లంచ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ఏ ఫ్రీ లంచ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఆప్షన్ డి ఏదైతే ఉందో ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు గెట్ సంథింగ్ ఫర్ నథింగ్. ఓకే, సో ఏమీ లేకుండా ఏదో ఒకటి పొందడం అనేది అంత పాసిబుల్ కాదు, అంత సాధ్యమైంది కాదు అని చెప్పేసి ఇక్కడ ఈడియంకి సంబంధించిన మీనింగ్ అండి. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ఏ ఫ్రీ లంచ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఫ్రీ లంచ్ పొందినట్లుగా ఇక్కడ మీరు ఏమీ లేకుండా ఏదో ఒకటి పొందడం పాసిబుల్ అయితే కాదు అనేది దీనికి సంబంధించినటువంటి మీనింగ్. కాబట్టి దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ఏ ఫ్రీ లంచ్ అంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు గెట్ సంథింగ్ ఫర్ నథింగ్ అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, త్రో అప్ ది స్పాంజ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో త్రో అప్ ది స్పాంజ్ అంటే స్పాంజ్ని త్రో చేయడం కాదు, విసిరివేయడం కాదు. త్రో అప్ ది స్పాంజ్ అంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ విషయంలో సరెండర్ అయినప్పుడు, సరెండర్ అంటే లొంగిపోయినప్పుడు, దీన్ని ఇక్కడ ఇంగ్లీష్లో మనం త్రో అప్ ది స్పాంజ్ అని చెప్పేసి అంటాం. కాబట్టి టు సరెండర్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. త్రో అప్ ది స్పాంజ్ అంటే టు సరెండర్. ఓకే, ఒక దొంగ ఉన్నాడు, ఏదో తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, లేకపోతే ఏదో ఒక చిన్న క్రైమ్ చేశాడు అనుకుందాం. సో అతను చేసినటువంటి తప్పుని ఒప్పుకొని అతను స్టేషన్లో సరెండర్ అయ్యాడు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో హీ త్రో అప్ ది స్పాంజ్ అని చెప్పేసి అంటారు. కాబట్టి టు సరెండర్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మేక్ యాన్ యాస్ అవుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మేక్ యాన్ యాస్ అవుట్ ఆఫ్ అంటే మీరు వేరొకరిని కానీ లేకపోతే మిమ్మల్ని మీరే ఫూలిష్గా లేదా స్టూపిడ్గా అవ్వడానికి మీరు కారణమైనట్లయితే, ఓకే, అలాంటి సిచ్యువేషన్లో మేక్ యాన్ యాస్ అవుట్ ఆఫ్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ చూడండి, కాజ్ సమ్వన్ ఆర్ వన్ సెల్ఫ్ టు లుక్ ఫూలిష్ ఆర్ స్టూపిడ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇతరులు కానీ లేకపోతే మిమ్మల్ని మీరే చూసుకోవడానికి ఫూలిష్గా లేదా స్టూపిడ్గా ఉండడానికి మీరు కారణమైతే అలాంటి సిచ్యువేషన్లో మేక్ యాన్ యాస్ అవుట్ ఆఫ్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఆప్షన్ సి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చికెన్ హార్టెడ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో చికెన్ హార్టెడ్ అంటే కవర్డ్ అనమాట. సో కవర్డ్ అంటే పిరికితనం కలిగినటువంటి వ్యక్తి. సో పిరికితనం కలిగినటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చికెన్ హార్టెడ్ పర్సన్ అంటాం లేదా కవర్డ్ పర్సన్ అంటాం. కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నో ద రోప్స్ అన్నాడండి. సో నో ద రోప్స్ అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒకరు ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఏమంటాము అంటే నో ద రోప్స్ అంటాం. సో టు అండర్స్టాండ్ ది డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ మీనింగ్ అనమాట. నో ద రోప్స్ అనేటువంటి ఈడియంకి మీనింగ్ ఏంటంటే సో టు నో పర్టికులర్ థింగ్. ఓకే, సో ఏదైనా ఒక పర్టికులర్ విషయం గురించి చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు సో దాన్ని ఏమంటామంటే నో ద రోప్స్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో ఇక్కడ సినానిమ్ ఆఫ్ లగ్జూరియంట్ అన్నాడు. ఓకే, సినానిమ్ ఆఫ్ లగ్జూరియంట్ అంటే సో మీకు ఉండవలసిన దానికంటే ఎక్కువ వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు చాలా లగ్జూరియస్గా బతుకుతారు, అంటే చాలా పాష్గా, ఓకే, బాగా కాస్ట్లీ వెహికల్స్ కానీ కాస్ట్లీ బట్టలు కానీ ఇలాంటిది ఏదైనా కూడా చాలా లగ్జూరియస్గా బతుకుతారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి దానికి సంబంధించి లగ్జూరియంట్ అంటే అబండెంట్ అనేటువంటి మీనింగ్ వస్తుందండి. సో అబండెంట్ అంటే ప్లెంటీఫుల్ లేదా లగ్జూరియంట్ లేదా లగ్జూరియస్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. అబండెంట్ అంటే చాలా ఎక్కువ ఆస్తులు కలిగి ఉండడం, డబ్బు కలిగి ఉండడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి లగ్జూరియంట్ అంటే అబండెంట్ అని దీనికి సంబంధించిన మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, కాంటాంకరస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో కాంటాంకరస్ అంటే ఎప్పుడు గొడవ పడుతూ ఉండేటువంటి వారిని కాంటాంకరస్ అని చెప్పేసి అంటారండి. అంటే క్వారల్సమ్ అని చెప్పేసి మీనింగ్. క్వారల్సమ్ అంటే ఇప్పుడు గొడవ పడుతూ ఉండడాన్ని క్వారల్సమ్ అంటాము. సో కాంటాంకరస్ అన్న లేకపోతే క్వారల్సమ్ అన్న రెండు కూడా సేమ్ మీనింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బ్యాడ్ టెంపర్డ్ అండ్ ఆల్వేస్ కంప్లైనింగ్. సో ఎప్పుడు కూడా ఈ కాంటాంకరస్ పర్సన్స్ లేదా క్వారల్సమ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా
బ్యాడ్ టెంపర్ని కలిగి ఉంటారు. ఓకే, చెడు స్వభావం కలిగి ఉండి ఎప్పుడు కూడా కంప్లైంట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాంగ్రస్ యొక్క కరెక్ట్ సినానిమ్ క్వారల్సమ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ ట్రైట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ట్రైట్ అంటే చాలా సాధారణంగా ఉండడం అండి. ట్రైట్ అంటే చాలా సాధారణంగా ఉండడం అనమాట. ఇక్కడ కామన్ ప్లేస్ అనేది ఉంది కాబట్టి ఇచ్చినటువంటి ఒక ఆప్షన్కి ఇది సిమిలర్ మీనింగ్ కలిగి ఉంది కాబట్టి అదే మనం రైట్ ఆన్సర్గా పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ ఆఫ్ డెరిజన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో డెరిజన్ అంటే హాస్యాస్పదం అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో దానికి సిమిలర్గా ఉన్నటువంటి మీనింగ్ రెడిక్యూల్ అనమాట. సో రెడిక్యూల్ అన్న డెరిజన్ అన్న సేమ్ మీనింగ్. ఇక్కడ చూడండి మీరు, ద వర్డ్ డెరిజన్ మీన్స్ ridicule, mockery, a strong feeling that somebody or something is ridiculous and not worth considering seriously. ఓకే, సో ఎవరినైతే మనం ఎదుటివారిని సీరియస్గా ట్రీట్ చేయడము, ఓకే, అంత వర్త్ కాదని చెప్పేసి భావిస్తామో లేదా హాస్యాస్పదంగా భావిస్తామో అప్పుడు మనం ఇక్కడ డెరిజన్ లేదా రెడిక్యూల్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఇచ్చినటువంటి ఒక సినానిమ్ మీనింగ్ వచ్చేసి రెడిక్యూల్. నెక్స్ట్ వన్, సినానిమ్ ఆఫ్ ఆనస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఆనస్ అంటే బాధ్యత కలిగి ఉండడాన్ని, ఓకే, రెస్పాన్సిబిలిటీస్ని కలిగి ఉండడాన్ని ఇక్కడ ఆనస్ అని చెప్పేసి అంటాం. బాధ్యత అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ది వర్డ్ ఆనస్ మీన్స్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ సంథింగ్ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో ఇవి మనకి ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మేము ఇలాంటి క్వశ్చన్స్ ఇంగ్లీష్కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ పీడిఎఫ్స్ ఇస్తున్నాం. అలాగే 4,000 ప్లస్ బిట్స్ మీకు ప్రాక్టీస్ చేయడం కోసం మేము సపరేట్గా మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి లాంచ్ చేసాం. టాపిక్ వైజ్ ఉంటాయి, అన్ని టాపిక్స్ ఉంటాయి. ఓకే, సో మీకు చాలా హెల్ప్ అవుతుందండి విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఆ కోర్సెస్ తీసుకోండి. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీసే. అదే మీరు 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకుంటే ఈ టెస్ట్ సిరీస్ ఇందులో ఉంటుంది. అండ్ ఇందులో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ క్లాసెస్, మీకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి, జీకే బైలింగ్వల్లో ఉంటుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ తీసుకోండి అండ్ ఈ కోర్స్ తీసుకోండి. ఇంకా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఉంది. సో ఇది కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.